ఆనంది డైరీ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని జీవనకు ఊహించని షాక్ ఇచ్చిన సునంద. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక ఆదిత్య అయితే ఆనందితో చెప్తూ ఉంటాడు, మనం కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. ఇప్పటి వరకు మనకి ఏయోటి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇక అవేవి రాకుండా మనం ఎదుర్కోవాలి. ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించాలి అంటూ ఆదిత్య అనగానే, ఖచ్చితంగా ఆదిత్య గారు, మనం అనుకున్నది సాధిద్దాము. ఇప్పటి వరకు ఆ శివయ్య మనకి అండగా ఉన్నాడు, ఇక మీదట కూడా అండగా ఉంటాడు. ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఆ శివయ్య మనకి ఎప్పుడూ కూడా తోడుగానే ఉన్నాడు. ఖచ్చితంగా మనకి ఏదోటి మార్గాన్ని చూపిస్తాడు, మీరు కంగారు పడకండి అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అప్పటికి ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఉద్యోగం కోసం అయితే బయలుదేరుతారు. ఇక ఆనంది కూడా చాలా చోట్లకి ఉద్యోగం కోసం అయితే వెళ్తుంది. అప్పటికి అనుకోకుండా ఆనందికి ఒక చోటైతే తన చిన్ననాటి స్నేహితురాలు అయితే కనిపిస్తుంది. అప్పుడు ఆనంది అయితే తన ఫ్రెండ్ని పలకరిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఏంటి ఆనంది, అసలు నువ్వు ఇలా ఫైల్ పట్టుకుని జాబు కోసం తిరగడం ఏంటి? నీకెంతో టాలెంట్ ఉంది కదా, అలాంటి నీకు జాబు రాకపోవడం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా, ఏం చెప్పమంటావు అంటూ ఇక జరిగినవన్నీ చెప్తుంది ఆనంది అయితే. నీకు జాబు నేను ఇస్తాను, నీలాంటి ఎంప్లాయ్ దొరకాలి అంటే చాలా కష్టపడాలి. అలాంటిది నువ్వే నాకు ఎదురుగా వచ్చి జాబు కోసం వెతుకుతున్నాను అన్నప్పుడు నేను నిన్నెందుకు వదిలేసుకుంటాను? నా ఆఫీస్లో నీకు జాబ్ ఇస్తాను అంటూ ఇక ఆనంది స్నేహితురాలు చెప్పంగానే ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీ శ్రీవారు ఏం చేస్తున్నారు అనగానే, ఆయన కూడా జాబ్ కోసమే తిరుగుతున్నారు అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది. మీ ఇద్దరికీ కూడా నా కంపెనీలోనే జాబ్ ఇస్తాను, మీ ఇద్దరూ కూడా నా కంపెనీలో జాయిన్ అవ్వచ్చు, మీరు ఇక జాబ్ కోసం తిరగవలసిన అవసరమే లేదు అంటూ చెప్పంగానే ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనంటూ అనగానే, అయ్యో దీంట్లో రుణం ఏముంది, ఎప్పుడూ కూడా మంచి ఎంప్లాయీలు దొరకాలి అంటే చాలా కష్టపడాలి. నేను కష్టపడకుండానే నాకు మంచి ఎంప్లాయీలు దొరికినప్పుడు నేనెందుకు దీన్ని రుణంగా భావించాలి? నేనే ఇంకా అదృష్టవంతురాల్ని అనుకోవాలి అంటూ ఇక మాట్లాడుతూ ఉంటుంది. ఆ విధంగా ఇక ఆనంది అయితే ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చి ఆదిత్యతో అయితే చెప్తూ ఉంటుంది, ఈరోజు నాకు జాబ్ వచ్చింది, నాకే కాదు అదే ఆఫీస్లో మీకు కూడా వచ్చింది అంటూ అనగానే ఆదిత్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. నిజమే ఆనంది, నువ్వు చెప్పింది. ఈరోజు నాకు అనిపిస్తుంది, మనం నమ్మకంతో ముందుకు వెళ్తే ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవచ్చు. కష్టాలు వచ్చినాయి అని కుమిలిపోతూ బాధపడుతూ ఉంటే ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేము అంటూ ఆదిత్య చెప్తూ ఉంటాడు. అవును ఆదిత్య గారు, ఖచ్చితంగా మనకి ఆ శివయ్య తోడున్నప్పుడు మనం దేనికి భయపడవలసిన అవసరమే లేదు, అన్నిటికీ ఆ శివయ్యే అండగా ఉంటాడు అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది. ఆ విధంగా ఇక ఇద్దరికీ కూడా జాబ్స్ రావడంతో చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న జీవన్ అయితే, దానికి జాబ్ రావడం ఏంటి, వాళ్ళిద్దరికీ అసలు జాబు రావడానికే వీల్లేదు, వాళ్ళిద్దరినీ ఎప్పటికీ కూడా సుఖంగా బ్రతకనివ్వను అంటూ జీవన్ అయితే నిర్ణయించుకుంటుంది. అప్పటికి తన మనిషికైతే ఫోన్ చేసి, వాళ్ళకి జాబు రావడానికి వీల్లేదు, రేపే జాబుకి రావద్దని ఫోన్ చేసేలా చెయ్యి అంటూ అనగాని, అది కుదరని పని మేడం, ఇప్పుడు ఆనంది మేడంకి జాబ్ ఇచ్చింది ఎవరో కాదు, తన చిన్ననాటి స్నేహితురాలంట. ఇప్పుడు మనం గనుక ఫోన్ చేసి వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి లేదు, మీరు ఉద్యోగంలోంచి తీసేయండి అని చెప్తే గనుక మనం బయటపడిపోతాము. ఇన్ని రోజులు ఉద్యోగం రాకుండా చేస్తున్నది మనమే అని తెలిసిపోతుంది, అప్పుడు మొదటికే మోసం వస్తుంది అంటూ అనగానే, అది నిజమే కదా, చిన్ననాటి స్నేహితురాలు అంటున్నావు కదా, ఒకవేళ మనం ఏదైనా అంటే నిజంగానే నిజాలు బయట పెట్టేసింది అంటే అప్పుడు మనం ఇరుక్కుపోతాము, అందరికీ కూడా మనం ఇదంతా చేస్తున్నామని తెలిసిపోతుంది, అలా జరగడానికి వీల్లేదు అంటూ ఇక జీవన్ అయితే చెప్తూ ఉంటుంది.
ఇంతలో సునంద అయితే కంపెనీకి సంబంధించిన ఫైల్ కోసం ఆదిత్య గదిలోకి అయితే వెళ్తుంది. ఈ ఫైల్స్ అన్నీ ఎక్కడున్నాయో ఇప్పుడు నేను ఎక్కడని వెతకాలి అంటూ కబోర్డ్స్లో అయితే సునంద వెతుకుతూ ఉండగా అనుకోకుండా ఆనంది డైరీ అయితే కింద పడుతుంది. అప్పుడే ఆనంది డైరీలోంచి కొన్ని ఫొటోస్ కూడా కింద పడతాయి. జ్యోతి సూర్యతో కలిసి తీయించుకున్న ఫొటోస్. అలాగే తను ఆ దేవుడు వీళ్ళిద్దరినీ నాకు అమ్మా నాన్నగా ఇచ్చి నాకు గొప్ప వరాన్నిచ్చాడు అంటూ రాసుకున్న పేర్లు అన్నీ కూడా బయటపడతాయి. అది చూసిన సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే ఆనంది డైరీ అయితే చదవడం మొదలు పెడుతుంది. ఇక ఆనంది చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో అవన్నీ కూడా డైరీలో రాయడంతో అవన్నీ కూడా చదువుతూ ఉంటుంది సునంద. అన్నీ చదివిన సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. జీవన అసలైన ఇంటి వారసురాలు కాదని, ఆదిత్యకి యాక్సిడెంట్ అవ్వడానికి కారణం కూడా జీవనని, ఇంతకు ముందు జీవన చేసిన కుట్రలు అన్నీ కూడా బయటపడతాయి. అప్పుడే అన్నీ తెలుసుకున్న సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అంటే ఆనంది ఎలాంటి తప్పు చేసుండదు, ఇప్పుడు ఇది కూడా ఆ జీవనే చేసుంటుంది, నేను నిజం ఎలా తెలుసుకోవాలి అంటూ సునంద అయితే అప్పుడే శ్రీతన్కి అయితే ఫోన్ చేస్తుంది. శ్రీతన్, నేను నిన్ను అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పు. ఆ రోజు మీకు గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేసింది ఆనందియా కాదంటూ అనగానే నేను ఆ రోజు ఎవరికి చెప్పినా వినే పరిస్థితిలో లేరు, నన్ను ఇక్కడికి పంపించేశారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఆ రోజు మాకు పెళ్లి చేసింది ఆనంది అక్క కాదు, మా అత్తయ్య గారే భయపడి ఈ పెళ్లి ఏర్పాట్లు చేశారు. అది ఎందుకో తెలుసా? మీ కారణంగానే మీరు రౌడీల్ని పంపించి బెదిరించారు కాబట్టి మా అత్తయ్య గారు భయపడి ఈ పెళ్లి ఏర్పాట్లకి తొందరపడి గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. కానీ అప్పుడే ఆనంది అక్క లేకుండా నేను పెళ్లి చేసుకోను అన్నాను కాబట్టి ఆనంది అక్కకి ఫోన్ చేసి గుడిలోకి వచ్చేలా చేశాము. తను మేం ఫోన్ చేయడంతో వచ్చింది తప్ప ఇక తనకంటూ తను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మీ ఇంటి పరువు తీయడానికి తను ఎలాంటి కంకణం కట్టుకోలేదో. ఈ విషయాలేవి అర్థం చేసుకోకుండా మీరు మా అక్కని అపార్థం చేసుకున్నారు. నిజానికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుసుకున్నాను. మీడియా వాళ్ళని బెదిరించింది కానీ మీ ఇంటి పరువు పోయేలా చేసింది కానీ మా చిన్న గ్రాని మా అక్క వీళ్ళిద్దరే ఇదంతా చేశారు అంటూ ఇక శ్రీతన్ చెప్పేసరికి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా ఇందుమతి జీవన కావాలనే చేశారన్నమాట. వాళ్ళకి బుద్ధి వచ్చేలా చెయ్యాలి. ఆనంది ఏ తప్పు చెయ్యకపోయినా నేను తనని అపార్థం చేసుకున్నాను, తనని ఎంతగానో బాధ పెట్టాను, నా మాటలతో తన మనసు ఎంతో గాయపడేలా చేశాను, నేను ఎంత తప్పు చేశానో ఈరోజు అర్థమవుతుంది అంటూ సునంద అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే జీవన్ అయితే కొన్ని పేపర్స్ తీసుకుని వచ్చి అత్తయ్య గారు వీటి మీద సంతకం పెట్టండి, రేపే నేను సీఈఓ కుర్చీలో కూర్చోబోతున్నాను కదా, అందుకు మీరు సంతకాలు పెడితే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నాకంటూ ఒక ధైర్యం ఉంటుంది అంటూ జీవన్ అయితే పేపర్స్ సునంద చేతికైతే ఇస్తుంది. ఇప్పుడు ఇవిడేదో కోపంగా ఆలోచిస్తుంది. ఆ కోపంలో ఈ పేపర్స్ మీద సంతకం పెట్టేస్తే ఈ ఆస్తి మొత్తం నాదైపోతుంది, తర్వాత వీళ్ళని ఇంట్లోంచి బయటికి తరివేయచ్చు అంటూ నిర్ణయించుకుంటుంది జీవన్ అయితే. అప్పుడు ఇక సునంద అయితే చూసుకోకుండా సంతకాలు పెట్టేస్తుందని ఆశపడుతున్న జీవనకైతే ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఆ పేపర్స్ అయితే సునంద చూస్తుంది. ఇక అడుగున ఆస్తి పత్రాలు ఉండడంతో అవి చూపించి సునంద అయితే ఏంటి ఈ ఆస్తి పేపర్ల మీద కూడా సంతకం పెట్టించుకొని ఆస్తి నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావా? నువ్వు ఇలాంటి ప్లాన్స్ ఏవో చేస్తావని నాకు తెలుసు, అందుకని ఆస్తి మొత్తాన్ని ఎప్పుడో ఆనంది ఆదిత్య పేరుకి రాసేశాను. ఆ డాక్యుమెంట్స్ కూడా ఇంతకు ముందు ఒకసారి ఆనంది చేతికిచ్చాను కదా, నీకు గుర్తుందో లేదో? ఆనందికి ఫైల్ ఇచ్చి దాయమని చెప్పాను కదా, ఆ ఫైల్లో ఏముందో తెలుసా? నా ఆస్తి మొత్తం వాళ్ళిద్దరి పేరునే రాసినట్టుంది. ఇప్పుడు నీకు ఆస్తికి ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని ఎంత మంచి పని చేశానో ఈరోజు నాకు అర్థమైంది. నీలాంటి దుర్మార్గురాల నుంచి ఈ ఆస్తి కాపాడగలిగాను. నీకు ఈ ఆస్తికి ఎలాంటి సంబంధం లేదు.
ఇప్పుడే జ్యోతి సూర్య దగ్గర అన్ని నిజాలు బయట పెట్టేస్తాను అంటూ సునంద అయితే జీవన చెంప పగలగొట్టి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందివ్వండి.